శాంతి. మురళి తారీఖు సెప్టెంబర్ 21, 2023. మధురమైన బాబా చెప్తున్నారు, మీఠే బచ్చే, ఆత్మ పాత్ర చేస్తున్నంత వరకు దానికి 100కి 100 పాళ్ళు విశ్రాంతి లభించదు. ఆత్మలకు విశ్రాంతి నిర్వాణధామంలో దొరుకుతుంది. అక్కడ ఏ పాత్ర ఉండదు అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: ఏ పిల్లలు జ్ఞాన మార్గంలో నడుస్తూ నడుస్తూ చదువులో అలసిపోతారో వారికి మళ్ళీ వికల్పాలుగా మారే ఎటువంటి సంకల్పాలు వస్తాయి? జవాబు: 1. అటువంటి పిల్లలకు తండ్రిని వదిలిపెట్టాలనే అనగా తండ్రికి విడాకులివ్వాలనే సంకల్పాలు వస్తాయి. బాబా చెప్తున్నారు, ఈ సంకల్పాలు రావడం కూడా ఒక పెద్ద వికల్పమే. ఇటువంటి సంకల్పాలు చేయడం కూడా గొప్ప పాపం. చదవకుండా మానుకోవడం అనగా అలసిపోవడం. ఇటువంటి పిల్లలు తమ ఆహారాన్ని తామే చెడుపుకుంటారు, అంటే మంచి భవిష్యత్తును చేతులారా పోగొట్టుకుంటారు. 2. ఏ కారణంగానైనా మాతాపితలతో అలిగితే వారు 21 జన్మలకు లభించే రాజ్యాన్ని పోగొట్టుకుంటారు అని చెప్తున్నారు బాబా. పాట: ఈనాటి మానవుడు అంధకారంలో ఉన్నాడు. ఓం శాంతి. ఇది భక్తి మార్గంలోని పాట లేక ప్రార్థన. ఎవరి వద్దకు వెళ్ళి ప్రార్థిస్తారు? భగవంతుని వద్దకు. అయితే గాఢ అంధకారంలో ఉన్నందున భగవంతుని గురించి తెలియనే తెలియదు. కనుక ప్రార్థన వినేదెవరు? వారి ఆర్తనాదాలు భగవంతుడు ఎప్పుడు వింటారో అప్పుడు వారు వచ్చి జ్యోతులు వెలిగిస్తారు. అయితే పిల్లలకు భగవంతుడెవరో తెలియనే తెలియకుంటే వారి పిలుపులు ఎలా వింటారు? ఇప్పుడు మీరు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. భగవంతుడు మిమ్ములను గాఢ అంధకారం నుండి గొప్ప వెలుగులోకి తీసుకువెళ్తున్నారు. బ్రహ్మ రాత్రి, బ్రహ్మ పగలు అని గాయనం కూడా చేస్తారు. రాత్రి సమయంలో గడప గడప వద్దకు భ్రమిస్తూ చాలా తిరుగుతూ ఉంటారు. కొండలపైకి, గుహలలోకి, మందిరాలలోకి, మసీదులలోకి వెళ్తారు. అయితే భగవంతుడు ఎక్కడ లభిస్తారు? భగవంతుని పుట్టినరోజు కూడా భారతదేశంలోనే జరుపుతారు. శివరాత్రి అని అంటారు కదా, వారి గుర్తుగానే ప్రతిమలు కూడా భారతదేశంలో ఉన్నాయి. అయితే వారెప్పుడు వస్తారో తెలియదు. ఇప్పుడు పూర్తి గాఢ అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీరు గాఢ అంధకారంలో లేరు. నంబర్ వారు పురుషార్థానుసారము వెలుగులోకి వస్తూ ఉంటారు. పిల్లలైన మీకు ఈ మొత్తం సృష్టినంతా ఎవరు ఎలా రచిస్తారో తెలుసు. మీరు ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోకి వచ్చారు. ఇక్కడ నేరుగా ఈశ్వరుడే చదివించి మనుషుల నుండి దేవతలుగా చేస్తారు. మీలో కూడా ఈ జ్ఞానము నంబర్ వారీగా అర్థం చేసుకుంటారు. కొంతమంది చాలా బాగా అర్థం చేసుకుంటారు. పూర్తిగా అర్థం చేసుకోని వారు పారిపోతారు. మాతాపితలపై అలుగుతారు. అటువంటి వారిని గురించి చూస్తారు, వర్ణన చేస్తారు. తర్వాత అలిగి ఆశ్చర్యం కలుగునట్లు వెళ్ళిపోతారు అనే గాయనం ఉంది. మాతాపితలతో మనకు 21 జన్మలకు స్వర్గ చక్రవర్తిత్వ పదవి లభిస్తుందని కూడా తెలుసు. అయినా మర్చిపోతారు. శాంతి అని దేనినంటున్నారో అది శాంతిధామంలో లేక నిర్వాణధామంలో లభిస్తుందని బాబా అర్థం చేయిస్తున్నారు. దానిని ముక్తిధామం అని కూడా అంటారు. ఎవరైనా మేము 100కి 100 పాళ్ళు విశ్రాంతిగా ఉన్నామని అంటే ఈ విధంగా ఎవ్వరూ అనలేరు. రోజంతా ఏదో ఒక కర్మ తప్పకుండా జరుగుతూనే ఉంటుంది. రాత్రుళ్ళు నిద్రించుటను అల్పకాలపు విశ్రాంతి అని అంటారు. రోజంతా పనిచేసి అలసిపోయాను, ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాను అని ఆత్మ చెప్తుంది.
తనను తాను విడుదల చేసుకుంటుంది. తండ్రి ఉండేది శాంతిధామంలో అని మీకు తెలుసు, లేక పరమపిత పరమాత్మ అక్కడ విశ్రాంతిగా ఉంటారని భావిస్తారు. వారికి పాత్ర లేనప్పుడు పరమాత్మ విశ్రాంతిలో ఉంటారు. ముక్తి ధామంలో ఏ పని చేయరు. ఇది బాగా అర్థం చేసుకునే విషయము అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీ బుద్ధికి వేయబడిన తాళం తెరవబడుతూ ఉంటుంది. తండ్రి అంటున్నారు, నేను విశ్రాంతికి ఎప్పుడు వెళ్తానో, విశ్రాంతిగా ఎప్పుడు ఉంటానో మీకు తెలుసు. పిల్లలైన మీరు స్వర్గంలో సుఖంగా ఉన్నప్పుడు నేను విశ్రాంతిలో ఉంటాను అంటున్నారు బాబా. అక్కడ మీకు సుఖశాంతులుంటాయి. దానిని విశ్రాంతి అని అనరు. మీకు ఏ పాత్ర లేనప్పుడు దానిని విశ్రాంతి అని అంటారు. మీరు స్వర్గంలో ఉన్నప్పుడు నాకు ఏ శ్రమ చేసే పని ఉండదు. నేనక్కడ అంటే ఇంట్లో శాంతిగా ఉంటాను. శాంతికి వేరే మాట రెస్ట్ అని అంటారు. ఇక్కడ విశ్రాంతిలో ఉండలేరు. రాత్రుళ్ళు నిద్రపోవునప్పుడు నేను విశ్రాంతిగా ఉంటాను అని ఆత్మ అంటుంది. ఆ సమయంలో శాంతి అన్న విశ్రాంతి అన్న ఒక్కటే. రాత్రి అశరీరులుగా అయిపోతారు, శాంతిగా అయిపోతారు. మళ్ళీ నిద్రలేస్తూనే కర్మలోకి వస్తారు, అనగా విశ్రాంతి ఉండదు అని చెప్తున్నారు బాబా. కర్మలు చేస్తూ అన్రెస్ట్గా అనుభవం అవుతుంది, అంటే శాంతి అనుభవించలేరు. సత్యయుగంలో అన్రెస్ట్ అంటే విశ్రాంతి లేకుండుట అనే మాట ఉండదు. అన్రెస్ట్గా తయారు చేసేది మాయ. మేము విశ్రాంతిలో ఉంటామని అక్కడ అనరు. పని పాటల్ని చేసుకుంటారు, కానీ అశాంతిగా ఉండరు. కానీ రెస్ట్ అనే పదం లేనే లేదు. ఎవరైనా రెస్ట్ కొరకు మేము సిమ్లాకు వెళ్తున్నామని అంటారనుకోండి, కానీ వారికి రెస్ట్ అంటే అర్థం తెలియదు అని చెప్తున్నారు బాబా. మనము నిర్వాణ ధామంలో ఉన్నప్పుడు సత్యమైన రెస్ట్ ఉంటుంది. అక్కడ నిశ్శబ్దంగా ఏ పని లేకుండా మౌనంగా ఉంటాం. అంతేకాని మరెప్పుడూ రెస్ట్ ఎవ్వరికీ ఉండదు అని చెప్తున్నారు బాబా. మాకు 100కి 100 పాళ్ళు రెస్టే అని ఎవరైనా అంటే అది తప్పు. దీనిని అజ్ఞానమని అంటారు. చదవాలని లేకపోతే విశ్రాంతి తీసుకుంటారు. చదవకుండా రెస్ట్ తీసుకోవడం అలసిపోవడమే కదా. తమ ఆహారాన్ని తామే పాడు చేసుకుంటారు. ఓ రాత్రి ప్రయాణికుడా, స్వర్గానికి వెళ్ళే దారిలో నడుస్తూ నడుస్తూ అలసిపోరాదు, అలగిపోరాదు అని బాబా అర్థం చేయిస్తున్నారు. మాతాపితలకు విడాకులిచ్చే సంకల్పం కూడా చేయరాదు. అటువంటి సంకల్పం వస్తే దానిని వికల్పము అని అంటారు. స్వర్గ రాజ్యాధికారం ఇచ్చే మాతాపితలను వదలాలనే సంకల్పం కూడా ఎందుకు చేయాలి? పిల్లలు వ్రాస్తారు, అప్పుడప్పుడు వదిలేయాలని సంకల్పం వస్తుంది. ఏమీ అర్థం కాదు. అరే, ఇది అర్థం చేసుకునే సమయం కదా. అర్థం చేసుకోవడం అనగా చదువుకోవడం. మనం చదువుకుంటున్నామని మీకు తెలుసు. జ్ఞాన సాగరులైన పరమపిత పరమాత్మ అత్యంత ఉన్నతులు. వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ విష్ణు శంకరులను గురించి, లక్ష్మీ నారాయణులను గురించి తెలిసి ఉండవచ్చు. అయితే భారతవాసులకు లక్ష్మీనారాయణులు రాజ్యం ఎప్పుడు తీసుకున్నారో, వారికి రాజ్యాన్ని ఎవరిచ్చారో తెలియదు. మాయ పూర్తి గాఢ అంధకారంలో పడేసింది. రచయిత అయిన తండ్రి మానవ సృష్టిని ఎలా రచిస్తారో తండ్రే వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఇది ఇతరులెవ్వరికీ తెలియదు. తండ్రే స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మను సృష్టికర్త అని అనరు. భలే ప్రజాపిత అని అంటారు. అయితే అతడు రచయిత కాదు. మమ్ములను అల్లా అంటే భగవంతుడు సృష్టించాడని మనుషులు అంటారు. నిరాకార తండ్రినే రచయిత అని అంటారు. రచయిత అయిన తండ్రిని తప్పకుండా మనుషులే తెలుసుకుంటారు.
జంతువులైతే తెలుసుకోలేవు. జంతువులు తమ నోటితో తమను పరమాత్మ రచించాడని చెప్పలేవు. మనుషులు మమ్ములను భగవంతుడు రచించారని చెప్పగలరు. ఈ సృష్టిని ఎలా రచించానో తెలుసుకోండని తండ్రే స్వయంగా చెప్తున్నారు. మొట్టమొదట ముఖ వంశావళిని రచిస్తారు. పిల్లలు పెద్దవారైన పిదప తండ్రిగా అవ్వాలి. నేను రచనను ఎలా రచిస్తానో చూడండని అనంతమైన తండ్రి చెప్తున్నారు. ఇతనిలో ప్రవేశించి ఇతని నోటి ద్వారా, ఓ ఆత్మల్లారా, మీరు నా సంతానం, నేను మీ తండ్రిని. ఇతని ద్వారా పిల్లలైన మిమ్ములను రచిస్తాను. మీరు ముఖ వంశావళి అని చెప్తున్నారు. అజ్ఞాన కాలంలో కూడా మేము ఎలా ఉన్నా మీ వారము అని అంటారు కదా. తండ్రి కూడా అలాగే అంటున్నారు. మీరు బ్రహ్మకు పిల్లలుగా అవుతారు. ఇప్పుడు మీరు ముఖ వంశావళి, ఆ తర్వాత కుక వంశావళిగా కూడా అవుతారు. తండ్రి అంటున్నారు, మీరు నావారు. ఆ తర్వాత దైవీ కుటుంబంలోకి వెళ్తారు. ఈశ్వరీయ సృష్టిని తండ్రి ఎలా రచిస్తారో ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. నేను కూడా ముఖ వంశావళిగా అవుతానని ఈ బ్రహ్మ కూడా అంటున్నారు. తండ్రికి తోడుగా తప్పకుండా తల్లి ఉండాలి. మేము ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి. శివబాబా మమ్ములను తమ వారిగా చేసుకున్నారు అని పిల్లలైన మీరంటారు. వారికి శరీరం కావాలి కదా. శివబాబాకు తమ శరీరం లేదు. శరీరాన్ని అప్పుగా తీసుకుంటారు. తర్వాత బ్రహ్మను నీవు నావాడవని అంటారు. దీనిని ముఖ వంశావళి అని అంటారు. శివబాబా ఈ నోటి ద్వారా అంటే బ్రహ్మ నోటి ద్వారా, ఈ స్త్రీ అంటే బ్రహ్మ ద్వారా మీరు నా పిల్లలని అంటున్నారు. ఈ విషయాలన్నీ తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. ఇవి ఏ శాస్త్రాలలోనూ లేని విషయాలు. మీరు కూడా ఇప్పుడే వింటున్నారు. మళ్ళీ ప్రాయలోపమైపోతారు అని చెప్తున్నారు బాబా. ఇది గాఢ అంధకార సమయం. తండ్రి వచ్చి వెలుగునిస్తారు. అందుకే బ్రహ్మ రాత్రి, బ్రహ్మ పగలు అనే గాయనం ఉంది. ఈ గాయనానికి అర్థమేదో ఉంది కదా. అసత్యమని గాయనం చేసినప్పుడు దానిలో ఆవగింజంత సత్యం కూడా లేదని అర్థం. అయితే తండ్రి చెప్తున్నారు, ప్రాయ అనగా ఎంతో కొంత ఉంటుంది. ప్రళయం జరగదు, కొద్దిగా ఉంటుంది. కొంతమంది మనుషులు ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ వృక్షం వృద్ధి చెందుతుంది. మనుషులు మహాప్రళయాన్ని చూపించారు. అయితే మహాప్రళయం ఎప్పటికీ జరగదు అంటున్నారు బాబా. అంతేకాని సాగరంలో బాలుడు రావి ఆకుపై రాడు. ఇవన్నీ కోతలు అంటే శుద్ధ అసత్యాలు అంటున్నారు బాబా. మీరు గర్భ మెహలులో వచ్చినప్పుడు అక్కడ అపారమైన ఆనందంలో ఉంటారు. అక్కడ దుఃఖము మరియు పాప కర్మలు ఉండవు. అది పుణ్యాత్మల ప్రపంచం, ఇది పాపాత్ముల ప్రపంచం. ఇక్కడ సర్వస్వము త్యాగం చేసి మీరు సదా పుణ్యాత్మలుగా అవుతారు. మీరు ఎంత పుణ్యం చేస్తారంటే ఇక్కడ అర్ధకల్పం మిమ్ములను ఎవ్వరూ పాపాత్మలని అనరు. మీరు అవినాశి పుణ్యాత్మలుగా అవుతారు. ఇక్కడ మళ్ళీ అర్ధకల్పం పాపాత్ములని అంటారు. పదే పదే దాన పుణ్యాలు చేస్తూ ఉంటారు. భారతదేశాన్ని సంపూర్ణ ధర్మాత్మల దేశమని అంటారు. భారతదేశంలో దాన పుణ్యాలు చేస్తారు. ఈ ప్రపంచాన్ని మనము వదిలిపెట్టేవారమని, మళ్ళీ ఈ పాత ప్రపంచంలోకి వచ్చేది లేదని మీకు తెలుసు. ఈ ప్రపంచంలోని మీ సామాగ్రినంతా నూతన ప్రపంచం కొరకు బదిలీ చేస్తారు. మానవులు ఈశ్వరార్పణం చేస్తారు, అనగా మరుసటి జన్మకై బదిలీ చేస్తారు. అయితే ఇక్కడ మీరు
21 జన్మల కొరకు బదిలీ చేస్తారు. కావున ఎక్కువగా కావాలి కదా. మీ నుండి పనికిరాని మురికిని చెత్తనంతా తీసుకొని కొత్తవి ఇస్తారు. పాతదంతా తీసుకొని బంగారువి ఇస్తారు. మీరు సత్యమైన హృదయముతో తండ్రికిస్తారు. తండ్రి కూడా మీకు సర్వస్వము ఇచ్చేస్తారు. కొనసాగుతూ వచ్చిన ఈ పాత్ర డ్రామాలో నిశ్చయింపబడి ఉంది అని చెప్తున్నారు బాబా. అందరూ ఇల్లు వాకిళ్లను వదిలేశారు. లేకుంటే గోశాల ఎలా తయారవుతుంది, బట్టి ఎలా తయారవుతుందో మనుషులకు తెలియదు. వారు పిల్లి కూనలు మొదలైనవి బట్టీలో మిగిలినట్లు చూపిస్తారు. ఇప్పుడు ఈ జ్ఞానమంతా పిల్లలైన మీ వద్ద ఉంది. ఆ తర్వాత అక్కడ ఈ జ్ఞానం ఉండదు. ఈ విధంగా మనము 21 జన్మలు రాజ్యపాలన చేస్తాము. ఆ తరువాత కింద పడతాము. అక్కడ ఈ జ్ఞానం ఉండదు. త్రికాలదర్శి పాత్ర మీలో ఇప్పుడు మాత్రమే ఉంటుంది. ముఖ్యమైన హీరో హీరోయిన్ల పాత్ర మీదే. ఇతరులెవ్వరికీ ఈ పాత్ర లేదు. అసురుల నుండి దేవతలుగా, మళ్ళీ దేవతల నుండి అసురులుగా భారతీయులైన మీరే అవుతూ ఉంటారు. మిగిలిన వారిదంతా మధ్యలో గల బైపాట్లు, అంటే కథలోని ఉపకథ. హీరో హీరోయిన్ల జతలో ఉండేవారని గురించి చూపించే ఉపకథ. నాటక మధ్యలో హాస్యగాళ్ల ఆట కూడా ఉంటుంది కదా. అర్ధకల్పం తర్వాత దేవీదేవతా ధర్మం ప్రాయలోపం అయిపోతుంది. మీ బుద్ధిలో ఈ చక్రమంతా తిరుగుతూ ఉంటుంది. అప్పుడే మీరు ఇతరులకు కూడా తెలుపగలరు. పరమపిత పరమాత్మ కూడా పరమాత్మయే. వారు పరంధామంలో ఉంటారు. తండ్రి అంటున్నారు, నాలో పూర్తి జ్ఞానమంతా ఉంది. నేను మానవ సృష్టికి చైతన్య బీజ రూపాన్ని. అక్కడ అది జడ బీజము. శివుడేమో చైతన్య బీజము. వారి ప్రతిమ పూజింపబడుతుంది. ఈ రోజులలో ప్రభుత్వం వారు వృక్షాలకు అంటుకడుతూ ఉన్నారు. ఇది చైతన్య బీజము అంటున్నారు బాబా. వీరిని మానవ సృష్టి రూపీ వృక్షానికి బీజమని అంటారు. నాకు వృక్షం గురించిన జ్ఞానం పూర్తిగా ఉంది. కావున ఎవరైనా నేను 100% రెస్ట్లో ఉన్నానంటే 100% రెస్ట్ ఇప్పుడు లభించదని వారికి అర్థం చేయించాలి. కానీ స్వర్గంలో 100% పవిత్రత, సుఖశాంతులు ఉంటాయని అంటారు. దాని పేరే స్వర్గం. తండ్రి సత్శ్రీ అకాల్ అని అంటారు, అనగా సత్యం చెప్పేవారు. వారిని ఏ కాలుడు కబలించలేడు. వారిని కాలోంకా కాల్ అంటే మృత్యువులకు మృత్యువు అని అంటారు. ఇది చీచీ ప్రపంచమని, ఈ ఎండిపోయిన వెదురు అడవికి తప్పకుండా అగ్ని అంటుకుంటుందని తండ్రి చెప్తున్నారు. ఈ మహాభారత యుద్ధము మహాకళ్యాణకారి అని పిల్లలైన మీకు తెలుసు. శాంతి లభించాలని మనుషులు యజ్ఞాన్ని రచిస్తారు, అనగా స్వర్గ ద్వారాలు తెరుచుకోరాదని యజ్ఞం రచిస్తారు. మీరైతే ఈ అడవికి అగ్ని అంటుకుంటే మేము నూతన ప్రపంచమైన వైకుంఠానికి వెళ్తామని సంతోషంగా చప్పట్లు కొడతారు. ఈ వినాశ జ్వాల ఈ రుద్రజ్ఞాన యజ్ఞం నుండే ప్రజ్వలితమయ్యింది. ఎవరైతే తండ్రికి చెందినవారిగా అవుతారో వారే స్వర్గానికి అధికారులుగా అవుతారు. మిగిలిన వారంతా లెక్కాచారం చుక్తా చేసుకొని వాపస్ వెళ్ళాలి. ఇప్పుడు ముక్తిధామానికి తిరిగి వెళ్ళి మళ్ళీ మన పాత్ర రిపీట్ చెయ్యాలని మీకు తెలుసు. సత్యయుగంలో ఇంతమంది దేవీ దేవతలు ఎక్కడి నుండి వస్తారు? మనుషుల నుండి దేవతలుగా చేసేవారి మహిమను వర్ణించలేం. మిమ్ములను గవ్వ నుండి వజ్ర సమానంగా, పతితుల నుండి పావనులుగా చేస్తారు. జ్ఞానాన్ని ఎంతగా ధారణ చేస్తారో అంత పదవి పొందుతారు అని చెప్తున్నారు బాబా. రాజధాని స్థాపన అవుతూ ఉంది. మనము మన కోసం
శ్రీమతానుసారం స్వర్గస్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. ఒకవేళ శ్రీమతంపై అలిగి తమ సొంత మతాన్ని అనుసరిస్తే అది రావణ మతం అవుతుంది అంటున్నారు బాబా. అందువలన అడుగడుగులో మీరు శ్రీమతం తీసుకుంటూ ఉండండి. తండ్రి జీవించి ఉన్నప్పుడే మిమ్ములను ట్రస్టీగా చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సంపూర్ణ దాతలుగా అవ్వాలి. సత్యమైన హృదయముతో సర్వస్వము తండ్రికి సమర్పణ చేసి నూతన ప్రపంచం కొరకు ట్రాన్స్ఫర్ చేయాలి. 2, జీవించి ఉండి ట్రస్టీగా తయారవ్వాలి. అడుగడుగున తండ్రి శ్రీమతమును తీసుకోవాలి. ఎప్పుడూ శ్రీమతంపై అలిగి మన్మతమును అనుసరించరాదు అని చెప్తున్నారు బాబా. వరదానము. కంబైన్డ్ రూపదారులుగా అయ్యి సేవలో ఈశ్వరీయ గారడీని అనుభవం చేసే ఈశ్వరీయ సేవాధారి భవ. వివరణ. స్వయాన్ని కేవలం సేవాదారిని అని కాక ఈశ్వరీయ సేవాదారిని అని భావించి సేవ చేయండి. ఈ స్మృతి ద్వారా స్మృతి మరియు సేవ స్వతహాగా కంబైన్డ్గా అయిపోతాయి. ఎప్పుడైనా ఖుదాను సేవ నుండి వేరు చేస్తారో అప్పుడు ఒంటరిగా అయిన కారణంగా సఫలత యొక్క గమ్యము దూరంగా కనిపిస్తుంది. అందువలన కేవలం సేవాదారిని అని కాక ఈశ్వరీయ సేవాధారిని అని భావించండి. ఈ పేరు సదా గుర్తుంటే సేవలో స్వతహాగా ఈశ్వరీయ ఇంద్రజాలము నిండుతుంది. అసంభవం కూడా సంభవం అవుతుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ అయింది. కర్మయోగిగా అవ్వాలంటే కమల ఆసనధారిగా అంటే న్యారా ప్యారాగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.